శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి. పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఎవరు? వారి గ్రంథముల ప్రత్యేకత ఏమిటి? ఒక సత్యాన్వేషి ఆత్మజ్ఞాని అయిన పూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ప్రథమ దర్శనంతో సద్గురు సామ్రాట్ శ్రీ షిరిడీ సాయినాథుని సమాధి వద్ద భగవదనుభూతిని లేక విశ్వచైతన్యానుభూతిని పొంది సుమారు 5 గంటల పాటు సమాధి స్థితిని అనుభవించిన మహానుభావులు. తమ సత్యాన్వేషణలో భాగంగా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు అనుసరిస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతమైన ప్రధానమైన మతాలలో హిందూ, క్రైస్తవ, ఇస్లాం, తావో మరియు బౌద్ధ మతముల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అంతేకాక ఈ 5 మతాలలో ఆయా మతాలలో చెప్పబడిన మతధర్మాలను అనుసరించి సాధన చేయడం ద్వారా ఈ 5 మతాలలో పరిపూర్ణులుగా రూపొందిన 1500 నుండి 1600 మంది మహనీయుల చరిత్రలను క్షుణ్ణంగా పరిశోధించారు. వీటన్నింటినీ పరిశీలించిన మీదట ఈ 5 మతాలలో శ్రీ షిరిడీ సాయినాథుని వంటి అవతారం ఇంతవరకు భూమిపై అవతరించలేదని రూఢి అయింది. తమ సత్యాన్వేషణలోనే భాగంగా భగవంతుని గురించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏమి చెబుతుందోనని ఆ శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశోధించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆధునిక శాస్త్రజ్ఞులు భగవత్తత్వం గురించి, సృష్టితత్వం గురించి చెప్పిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సనాతన ఆధ్యాత్మికతను ఆధునిక విజ్ఞాన శాస్త్రాల దృష్ట్యా సమన్వయపరుస్తూ ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు అనే అమూల్యమైన గ్రంథాలను ప్రపంచానికి ప్రసాదించారు. శ్రీ సాయినాథుని అనుగ్రహంతో ఆ కాలంలో వెలసిన మహా ఉద్దండులైన మహనీయులు మరియు అవధూతలైన శ్రీ పాకలపాటి గురువుగారు, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి, అవధూత శ్రీ చివటం అమ్మ, అవధూత శ్రీ చీరాలస్వామి, శ్రీ రంగన్నబాబు గారు, కాళహస్తిలో వెలసిన అవధూత శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ పూండీస్వామి, మాయి అమ్మ, పరాడ్ సింగ అనసూయమాత, అవధూత శ్రీ రామిరెడ్డి తాతగారు, కడప అవధూతేంద్ర స్వామి, శ్రీ గుంటూరు తాతగారు వంటి ఇంకా ఎందరో మహనీయులను దర్శించి వారిని సేవించారు. వారి జీవిత విశేషాలను సేకరించి నేను దర్శించిన మహాత్ములు అనే శీర్షికతో వారి చరిత్ర గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలలో ఆ మహనీయుల నుండి మనం నేర్చుకోవలసిన అంశాలు, మన సాధనకు ఉపయోగపడే అంశాలను మాత్రమే గ్రంథస్థం చేసి మనకు అందించారు. దత్తావతారంగా కొలువబడిన శ్రీ వాసుదేవానంద స్వామి శిష్యులైన శ్రీ గుళవణి మహారాజ్ గారిని దర్శించినప్పుడు శ్రీ మాస్టర్ గారిని చూచి ఓ సాయిబాబా కా బేటా అని పలకరించారు. అంటే ఆయన ఆధ్యాత్మిక సంపదకు వారసుడా? శ్రీ మాస్టర్ గారు దర్శించిన మహనీయులందరూ శ్రీ మాస్టర్ గారిని తగు విధంగా గుర్తించి, ఆదరించి, గౌరవించి, అనుగ్రహించి ఎవ్వరికీ తెలియటానికి వీలు లేని ప్రత్యేకమైన అంశాలనెన్నింటినో ఆ మహనీయులందరూ వారికి తెలియపరిచారని శ్రీ మాస్టర్ గారు వ్రాసిన ఆ మహనీయుల జీవిత చరిత్రలు గమనిస్తే అర్థమవుతుంది. శ్రీ సాయినాథునితో సహా అందరు మహనీయులు శ్రీ మాస్టర్ గారిని తమ ఆధ్యాత్మిక సంపదకు వారసులుగా చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మతుల్యాన్ కరోతి అంటే సద్గురువును సేవించిన ఉత్తమ శిష్యుని తన యొక్క జ్ఞానంతో నింపి తనకు సమానంగా చేస్తారని శాస్త్రవాక్యం. శ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చిన ఎందరో భక్తుల సందేహాలు వారు అడగకుండా చెప్పడం సర్వజీవ హృదయాంతర్వర్తి. తామున్న చోటు నుండే కదలకుండానే వేరువేరు ప్రాంతాలలో భక్తుల మాటలు, పనులు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించడం, సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం లాంటి లక్షణాలు వారు నిస్సందేహంగా జ్ఞానసిద్ధులని వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. అందుకే ఆయనను ఒక సిద్ధపురుషుడు, సాయిబాబా కా బేటా అని పిలిచారు. ఎందరో అవధూతలు, మహాత్ములు వారి గురించి చెప్పిన మాటలు మరో నందదీపం అనే సావనీరులో పై విషయాన్నే బలపరుస్తాయి. ఇంతటి మహనీయుడు చేసిన రచనలు కాబట్టి వారి గ్రంథాలు మానవాళికి ఉత్తమ శ్రేయస్సును అందించగలవు. పూర్వ ఋషులు ఏ జ్ఞానాన్ని పొందారో దాన్ని మీరు పొందారా అని ఒక విద్యార్థి ప్రశ్నించినప్పుడు గుండె మీద చెయ్యి వేసుకుని నేను దాన్ని పొందాను అని చెప్పిన సత్యద్రష్ట శ్రీ మాస్టర్ గారు. శ్రీ రామానుజాచార్యులు గారికి వారి గురువు మంత్రోపదేశం చేసి దీనినెవరికీ చెప్పక నీవు జాగ్రత్తగా స్మరిస్తే ముక్తి పొందుతావు అన్నారు. అంతటా వారు ఒక గుడి గోపురం ఎక్కి నేనేమైనా పర్వాలేదు, అందరికీ ముక్తి రావటమే నాకు కావలసింది అని ఆ మంత్రాన్ని అందరూ వినేటట్లు గట్టిగా చెప్పారు. అలానే అందరూ ముక్తి పొందిన తర్వాత నాకు ముక్తి రావాలని ప్రార్థిస్తున్నాను. అందరూ ముక్తిధామానికి నడిచిపోయే చెక్కవంతెనగా నేను ఉపయోగపడితే చాలు, చివరివాడు నన్ను తీసుకుపోతే చాలు అని చెప్పిన అరుదైన మహామహిమాన్వితులు పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు.
అందుకే అందరూ ముక్తి పొందాలనే తపనతో తాము పొందిన భగవదనుభూతిని సకల జీవులు పొందాలనే తపనలో అనేక సాధనా రహస్యాలను వివరిస్తూ అనుభూతి పొందిన ఒక మహనీయుడు మనపై కరుణతో ప్రేమతో అనుగ్రహించిన గ్రంథాలు ఇవి. నా దగ్గరికి వచ్చేవాడికి పాయసం పోసి జుర్రుకోమంటే సంస్కారం ఉండి చేతనైన వాడు జుర్రుకుంటాడు, చేతగానివాడు కుక్కలకు పెడతాడు అన్నారు శ్రీ మాస్టర్ గారు. కనుక ఆ మహానుభావుడు అటు నాస్తిక దృక్పథాన్ని, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మరియు సనాతన ఆధ్యాత్మికతను సమన్వయపరిచి గ్రంథాల రూపంలో, ప్రవచనాల రూపంలో అందించిన అమృతాన్ని ఆస్వాదించి నైతిక పరివర్తన చెంది ఆయన ఆశించిన సాయి మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేద్దాం. జై సాయి మాస్టర్. ముందుగా ఒక్క మాట. మహారాజు పరీక్షిత్తు జీవించడానికి ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంత కొద్ది వ్యవధిలో తాను తరించడం ఎలాగని అతడు చింతిస్తూ ఉంటే దైవానుగ్రహం వలన సుఖయోగి వచ్చి అతనికి భాగవతం వినిపించాడు. అంటే అన్నింటికంటే సులభమైన ముక్తి సాధనం భాగవత శ్రవణమేనని సుఖయోగీంద్రుని అభిప్రాయం అన్నమాట. వేదరాశిని 4 వేదాలుగా విభజించి బ్రహ్మసూత్రాలు వ్రాసి వాటి సారాంశం సామాన్యులకు అర్థమయ్యేలా మిగిలిన పురాణాలన్నీ వ్రాసినా కూడా వ్యాస మహర్షికి తాను మానవజాతికి అత్యుత్తమమైన మేలు చేయగల కార్యం ఇంకా మిగిలి ఉన్నట్లు చింత ఉండిపోయింది. అప్పుడు ఆయనకు నారద మహర్షి దర్శనమిచ్చి భాగవతం వ్రాస్తే ఆ వెలితి తీరుతుందని చెప్పాడు. అలానే జరిగింది. అంటే దేవర్షి అయిన నారదుని అభిప్రాయాన్ని, వ్యాసుని అనుభవాన్ని కూడా సుకుని అభిప్రాయము, పరీక్షిత్తు యొక్క అనుభవము ధృవపరుస్తున్నాయి. భాగవతము అంటే మహాత్ములైన భక్తుల చరిత్రలు, భాగవతుల చరిత్రలు, బోధల గురించి చెప్పేది. నిజానికి అటువంటి శ్రీరాముని చరిత్ర అయిన రామాయణము, పాండవుల చరిత్ర అయిన భారతము మరియు భాగవతాల వలన ఉత్తమమైన నైతిక దృష్టి, ఆధ్యాత్మ భావము మన దేశ సంస్కృతికి వెన్నెముకల ఇన్ని వేల సంవత్సరాలు నిలవడానికి కారణమైనాయి. అంతటి మేలు మరే సాధనము చేయలేదని చెప్పవచ్చు. ఆ సంప్రదాయాన్ని అనుసరించే మనమందరము శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర మొదలుగునవి పారాయణ చేసుకుంటున్నాము. అయినప్పటికీ నేటి దేశకాల పరిస్థితులకు, సనాతనమైన ఆధ్యాత్మ జీవితానికి అన్ని జీవిత రంగాలలోనూ అనుక్షణము సంఘర్షణ ఏర్పడుతోంది. అందువలన ఈ గ్రంథాల పారాయణ వలన కలిగే మేలు మన హృదయాలను చాలినంతగా పరివర్తన చెందించలేకపోతున్నది. ఈ సమస్యలు పరిష్కారం సమర్థ సద్గురుని సాన్నిధ్యమే. అట్టిది ఈ కలికాలంలో మనకు లభించడం చాలా కష్టం. మనలో చాలినంత పరిణతి కలిగే లోపల అది లభించిన దానిని చాలినంతగా వినియోగించుకోలేము. కానీ శ్రీ సాయి భక్తులమైన మనకు ఇట్టి సమస్య లేదు. ఆ సద్గురుడు తమ మహాసమాధి తర్వాత కూడా స్థూలంగానో లేక సూక్ష్మంగానో భక్తులకు తమ సన్నిధి, రక్షణ ప్రసాదిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ స్థూలమైన దాని ఫలితానికి మించి దానిని మనం చాలినంతగా గుర్తించలేము. దానిని గుర్తుంచుకొనడం మీదనే ఉత్తమ ఫలితం ఆధారపడుతుంది. దానిని గుర్తించడానికి సాటిలేని సాధనంగా ఈ సాయి సన్నిధి అనే గ్రంథం రాసుకున్నాను. నీవు నన్ను ఎక్కడ ఎప్పుడు స్మరిస్తే ఆ క్షణమే నీ చెంతనుంటాను. నాపై నీ దృష్టి నిలిపితే నీపై నా దృష్టి నిలుపుతాను అని అభయమిచ్చారు సాయి. నిరంతరము వారిని గురించి చింతన చేస్తుండడం కూడా ఉత్తమమైన ధ్యానమని ఆయన స్పష్టంగా చెప్పారు. వారి లీలలు పారాయణ చేసి సాటిలేని వారి దివ్యత్వాన్ని గుర్తించి పులకించిన మనం వారి సన్నిధిలో మన హృదయాలను సాధ్యమైనంత ఎక్కువసేపు నిలుపుకొనడానికి సాధనం ఈ గ్రంథం. ఇది చదువుతున్నంతసేపు మనం కూడా మానసికంగా అలనాటి వారి సన్నిధిలో, అలనాటి వారి భక్తులలో మనము ఒకరమై నివసించగలుగుతాము. మన హృదయం అలనాటి సిరిడీలోనూ అట్టి వారి సన్నిధి మనమున్న చోట మనకు మానసికంగా అనుభవం అవుతాయి. చారిత్రకమైన అంశాల గురించి స్వంతంగా వ్రాయడానికి ఎట్టి అవకాశమూ ఉండదు. వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకొనడంలో మాత్రం మన పరిపాకాన్ని బట్టి వ్యత్యాసం ఉండవచ్చు. ఈ గ్రంథం యొక్క ఇతివృత్తం చరిత్రకు సంబంధించినది కనుక శ్రీ బివి నరసింహస్వామి వారు సేకరించిన నాటి ప్రత్యక్ష భక్తుల అనుభవాలు, సాయిలీల పాత సంచికలలో వెలువడిన ముఖ్యాంశాల నుండి సేకరించిన విశేషాలే ఈ గ్రంథంలో ఉన్నాయి. కాకుంటే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర అనగా శ్రీ సాయి లీలామృతంలో వ్రాసిన అంశాలు సాధ్యమైనంత వరకు ఈ గ్రంథంలో మరలా చొప్పించకుండడానికి ప్రయత్నం చేశాను. శ్రీ సాయి సన్నిధిని స్మరింపజేయడానికి అత్యావశ్యకమనిపించిన అంశాలు వ్రాయడం మాత్రం అనివార్యమైనది. ఆధ్యాత్మిక స్థాయిలో శ్రీ సాయి సన్నిధి ప్రపంచమంతటా సూక్ష్మంగా వ్యాపించి మానవ చరిత్రలో అటు వ్యక్తులకు ఇటు సమాజానికి ఉత్తమమైన శ్రేయస్సు ఎలా చేకూరుస్తుందన్నదో ఈ గ్రంథం సూచిస్తున్నది. సాయి తమ భక్తుల సాంసారిక జీవితాలను కూడా
ఉత్తమమైన సాధనగా ఎలా రూపొందించారో ఇందులోని భక్తుల అనుభవాలు సూచిస్తాయి. పూర్తిగా వివరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ సంసారం అనే సముద్రంలో శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర గమ్యం, శ్రీ గురు చరిత్ర పారాయణ తెరచాప, శ్రీ సాయి ప్రబోధామృతం చుక్కాని వంటివి అనుకుంటే ఈ శ్రీ సాయి సన్నిధి సాక్షాత్తు మనను భద్రంగా గమ్యం చేర్చే నావ అని చెప్పాలి. నిరంతర సాయి సన్నిధికి మించిన రక్షణ ఏముంటుంది? ఈ గ్రంథం నిత్యం చదువుకుని మనం కూడా 4 పూటలా శ్రీసాయికి ఆరతులిద్దాం. భోజనం చేసే ముందు వారికి నైవేద్యం ఇద్దాం. విరామ సమయమంతా వారి సన్నిధిలో కూర్చుని వారి రూపము, చర్యలు, లీలలు, బోధనా పద్ధతి తిలకిద్దాం. అలనాటి సాయి సేవకుల అనుభవాలు వారి నోటి వెంట వింటూ చల్లని వేప చెట్టు నీడన హాయిగా వాడాలోని విశ్రమిద్దాం. నిత్యము సాయి సన్నిధి మనందరికీ సిద్ధించుగాక. ఇంతటి మహనీయమూర్తి సన్నిధి చవిచూచాక మనం కూడా గురువులమవుదామన్న గుబులు మనకు కలుగుకుండుగాక. ఏ మారిన భక్తులకు వారి సన్నిధిలో కూడా ఎలాంటి వికారాలు తలెత్తి కొందరిని భ్రష్టులను చేశాయో గమనించి మనం వాటికి దూరంగా ఉందుముగాక. ఈ భూమండలమంతా సాయి సన్నిధిగా మారి భూలోక వైకుంఠమగుగాక. ఇట్లు ఆచార్య భరద్వాజ. స్థానం మీరున్న చోటు. శ్రీ సాయి చేసినదేమిటి? షిరిడీలో శ్రీ సాయిబాబా 6 దశాబ్దాలు తమ అవతార కార్యం కొనసాగించిన కాలం మన దేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోనే అతి కీలకమైన యుగం. ఒక వంక మన దేశంలో బ్రిటిష్ వారి పరిపాలన భయంకరంగా పరిణమిస్తోంది. దానితో పాటు మన ప్రజల ఆందోళన, ఆవేదన పెరిగిపోతున్నాయి. బ్రిటిష్ వారు మన దేశాన్ని రాజకీయంగానూ ఆర్థికంగానూ ఘోరంగా అణచివేయడమే కాక మన దేశ సంస్కృతిని, ధర్మాన్ని అన్ని కోణాల నుండి కృంగదీసే ప్రయత్నాలు ప్రారంభించారని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అంటే అప్పుడు పాశ్చాత్యుల కుటిల లౌకిక దృష్టికి, రాక్షసత్వానికి మరో వంక మన ప్రజల్లో పెళ్ళుబుకుతున్న ధర్మబద్ధమైన స్వేచ్ఛాకాంక్ష, మన ఆధ్యాత్మిక సంస్కృతిని పునరుజ్జీవింపచేసుకోవాలన్న యత్నాల మధ్య సంఘర్షణ ఏర్పడక తప్పదన్నట్లున్నది. మరింత విస్తారంగా చూస్తే ప్రపంచమంతటా పాశ్చాత్య రాజ్యాలు అమానుషంగా విస్తరించి ఇతర జాతుల వారిని అణచివేస్తున్నాయి. సామ్రాజ్యవాదం మానవజాతి యొక్క స్వేచ్ఛను కించపరుస్తున్నది. ప్రధానంగా పాశ్చాత్య దేశాలలో ధనిక వర్గం నిరుపేదలను సహించరాని బానిసత్వంలో అణగదొక్కుతోంది. ప్రపంచమంతటా మానవత్వం ఆర్తనాదం చేస్తోంది. అటువంటి విషమ సమయంలో షిరిడీలో సాయినాథుడు ప్రకటమయ్యారు. సంకుచితమైన మతదృష్టితో చూస్తే సాయిబాబా అవతార కార్యం యొక్క విస్తృతి అతి స్వల్పంగా మాత్రమే అర్థమవుతుంది. ఒక వంక ఆయన తమను దర్శించే ప్రతి భక్తుని జీవిత సమస్యలు కనిపెట్టి తమ అనుగ్రహంతో పరిష్కరించారు. వేరొక గ్రామంలో కొలిమిలో పడబోయిన పసిబిడ్డను రక్షించడానికి షిరిడీలో సాయి ధునిలో తమ చేయి పెట్టారు. జామ్నేర్లో మైనతాయి ప్రసవ వేదన పడుతుంటే గుర్తించి సకాలంలో ఆమెకు విభూతి పంపి రక్షించారు. నాగపూర్లో కాకా దీక్షిత్ తమ్మునికి జబ్బు చేసినా పుట్టింట ఉన్న మహల్సాపతి భార్యకు మెడవాచిన గుర్తించి రక్షిస్తున్నారు. షిరిడీలో, వాడాలో భక్తులేమి చర్చించుకుంటున్నారో, బొంబాయిలో కాకా మహాజని అతని ఆసామి అయిన సేఠ్ థాకర్సే ఏమి చర్చించుకుంటున్నారో ఆయనకు తెలుసు. వీటికి తోడు ప్రతిరోజు గంగా ప్రవాహంలా షిరిడీలో వారిని దర్శించే భక్తులందరినీ విసుగు, విరామము లేకుండా ఆయన ఆదరిస్తుండేవారు. తమను ఆశ్రయించిన భక్తులు చనిపోతే ఆ జీవులను మరలా ఏ తల్లుల గర్భాలలో ఉంచాలో చూచుకునేవారు. ఆ ప్రాంతంలో ప్లేగు వంటి వ్యాధులు ఏ క్షణాన చెలరేగుతున్నాయో గమనించి వాటిని నిగ్రహిస్తుండవలసి వచ్చేది. తమను ఆశ్రయించే సాధకులకు ఎలాంటి అనుభవాలు ప్రసాదించి ఆధ్యాత్మ జీవితంలో పైమెట్టుకు తీసుకుపోవాలో ఏమారక చూచుకునేవారు. ఏ ఇంట ఏ భక్తుడు ఏ సద్గ్రంథం చదువుతున్నాడో అతడే విషయం ముఖ్యంగా గుర్తించాలో సూచనలు అందిస్తుండేవారు. వారి అవతార కార్యక్రమంలో ఇంతవరకు శ్రద్ధగా వారి చరిత్ర పారాయణ చేసే వారందరికీ కొంచెం యోచిస్తే ఇది అర్థమవుతుంది. కానీ సాయి వద్ద జరిగే కొన్ని సంఘటనల పూర్వాపరాలు తెలుసుకొని దీర్ఘంగా యోచిస్తే గాని అర్థం కాని రీతిన మరింత మహత్తరము, విస్తారము అయిన కార్యక్రమాన్ని సాయి ఏమారక నిర్వహించారని తెలుస్తుంది. అదే ఈ గ్రంథంలోని దీక్షిత్, కాపర్దేల గురించిన అధ్యాయాలలో కొంత వివరించబడింది. ఆనాడు మన దేశంలో జరుగుతున్న రాజకీయ, సాంఘిక పరిణామాలను గమనిస్తూ సాయి తమ ఆధ్యాత్మిక శక్తితో సరియైన మీటలను నొక్కుతూ, సూత్రాలు కదిలిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నాటకానికి సూత్రధారుడుగా వ్యవహరించారు. వాటిలో ప్రముఖ పాత్రలు వహించవలసిన వారిని గత జన్మల నుండే తగురీతను సంస్కరించుకుంటూ వచ్చి ఈ జన్మలో వారి కర్తవ్యం నిర్వహింపజేశారు. ఆపత్ సమయాలలో వారి పాత్రల నిర్వహణ పూర్తయ్యాక అందుకు సిద్ధమైన వారిని తమ సన్నిధి చేర్చుకుని ఉత్తమ ఫలితమిచ్చారు. తమ మూల సిద్ధాంతాలలో, తమ సంస్థాన కార్యక్రమాలలో
ముందు ముందు దేశవ్యాప్తంగా రానున్న విధానాలను పొందుపరిచి అంతిమ విజయఘట్టానికి దేశవ్యాప్తంగా పరిస్థితులను కూడా సంసిద్ధం చేశారు. ఈ విషయం కొంతమేరకు పై చెప్పిన అధ్యాయాలలోనూ అవగతం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికత అంటే సాటి ప్రజల కష్టాలకు చెవులు, కళ్ళు, హృదయము మూసుకొని గొంతమ్మ కోరికలతో కేవలం స్వప్రయోజనాల కోసం దైవాన్ని ప్రార్థించడం మాత్రం కాదని వీరి చరిత్రలోని ఈ అంశం తెలుపుతుంది. ఇంతవరకు భక్తులను వ్యక్తి స్థాయిలోనూ, దేశ ప్రజలను దేశ స్థాయిలోనూ సాయి ఎలా కనిపెట్టి తమ కర్తవ్యం నిర్వహించారో సూచించాను. కానీ ఈ రెండంశాలు కేవలం తాత్కాలికము, బాహ్యము, అశాశ్వతము అయినవి మాత్రమే. వీటన్నింటికీ మూలం ఆధ్యాత్మిక స్థాయిలో జరగవలసిన మానవజాతి యొక్క పరివర్తనమే. మానవులందరి చర్యలు, మాటలు వారి ఆలోచనలపై ఆధారపడతాయి. వారి యోచనలు వారిలోని ఇష్టాయిష్టాలు, అహంకార మమకారాల మీద ఆధారపడతాయి. ఇవి అనేక జన్మలు పట్టు విడవక వారిని వెంటాడే పూర్వజన్మ సంస్కారాల మీద ఆధారపడతాయి. వజ్రము, పాషాణాల కంటే దృఢమైన ఈ సంస్కారాలలో మార్పు వస్తే గాని పై అంశాలలో మానవజాతిలో ఎట్టి వికాసము కలుగదు. వారి వేషభాషలలోనూ వారి వ్యవస్థలలోనూ బాహ్యమైన నామరూపాలలో ఎన్ని మార్పులు, క్రొత్త పోకడలైనా కనిపించవచ్చు గాని వాటి మాటన దాగి ఉండే మానవ నైజంలో ఎట్టి మార్పు కలగదు. ఇట్టి పూర్వజన్మ కుసంస్కారాలను కరిగించి అంతకంటే మేలైన రీతిన మోసపోయాలంటే మానవ హృదయపు లోతులలో ఆధ్యాత్మ స్థాయిలో మహత్తరమైన పరిణామం జరగవలసి ఉంటుంది. ఇందుకు మహోన్నత దశలో ఉన్న మహాత్ములెందరో అవతరించవలసి ఉంటుంది. వారి సాంగత్యం వలన ఎక్కువ మంది ప్రజల హృదయాలలో తరతరాలుగా ఉత్తమమైన మార్పులు కొనసాగాలి. అంతటి బృహత్తర కార్యక్రమానికి శంకుస్థాపనయే సాయి అవతరణ. విశ్వగురుడైన దత్తాత్రేయ స్వామి ఒకే కాలంలో శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ షిరిడీ సాయినాథుడు, శ్రీ గజానన మహారాజు, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, శ్రీ ధునీవాలా దాదాగార్ల రూపాలలో ప్రకటమవడంలోని అంతరార్థమిదే. ఈ అవతారాలన్నీ వారి రూపాలున్నంతకాలం మాత్రమే ప్రభావం కలిగి ఉండి అటుపైన అంతరించకుండా ఎల్ల కాలమో ప్రభావం కలిగి ఉండేలాంటివి. అంతేకాదు వారి చరిత్రల పారాయణ వలన అంతటి మహత్తరమైన వారి ప్రభావాన్ని మనం ఎక్కువగా పొందగలిగేలాగున మనం సంస్కరించుకోవడానికి ఉపకరించేవి. వీటికి తోడు శుద్ధము, శాశ్వతము అయిన దత్తాత్రేయ తత్వం నుండి మనకు అనుగ్రహం లభింపజేయగల శ్రీ గురు చరిత్ర ఉండనే ఉన్నది. ఈ అనుగ్రహాన్ని మన దేశకాల పరిస్థితులకు అనుగుణమైన రీతిన మలచి మనకు అందిస్తాయి. శ్రీ సాయిబాబా, శ్రీ అక్కల్కోట స్వామి మొదలైన వారి చరిత్రలు ప్రజల్లో ఎక్కువ మంది ఈ ఉత్తమ సాధనాన్ని విడవకుండా వినియోగించుకుంటే మరెన్నో రీతుల దత్తస్వామి అవతరించగలరని చెప్పవచ్చు. కానీ ఇదెంతో బృహత్తరమో కష్టతరమో అయిన సాధన అని భ్రమ చెందకూడదు. నిజానికి మహనీయుల చరిత్రలు చదవడం ఎంతో సులభం, సంతోషకరమో అయిన సాధన. దీనికి యజ్ఞము, ఉపవాసము, జాగరణ వంటి ప్రక్రియలతో పనిలేదు. ధన వ్యయంతో అసలే పనిలేదు. మనం వ్యర్థంగా గడిపే సమయం కొంతైనా ఇందుకు వినియోగిస్తే చాలు. అటుపై వారిని గుర్తుంచుకొని సర్వసాక్షి అయిన వారి దృష్టిలో జీవిస్తున్నామని గుర్తుంచుకొని ప్రవర్తిస్తే అదే అనన్య చింతన, ధ్యానము. కాకుంటే ఈ కాలం యొక్క వైపరీత్యం దృష్ట్యా 2-3 ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోవాలి. 1. శ్రీకృష్ణుడు భూమిపై వేంచేసి ఉన్న ద్వాపరయుగంలోనే కొన్ని వేల మందిలో ఏ ఒక్కడో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడుంటాడని ఆ పరమాత్మ హెచ్చరించాడు. అంటే ఆత్మజ్ఞానం పొందిన వారెంత అరుదో గుర్తించాలి. ఇక ఈ కలికాలంలో సంగతి చెప్పనవసరం లేదు. షిరిడీ సాయిబాబా కూడా ఈ రోజుల్లో నిజమైన ఫకీరు అనగా మహాత్ముడు ఎంతో అరుదు అని హెచ్చరించారు. అందుకే పురాణాలన్నీ ఈ కలియుగంలో ఆత్మజ్ఞానం లేకనే ధనము, కీర్తి వంటివి ఆశించి గురువులుగా చలామణి అయి ప్రజల చిత్తము, ధనము, సేవలు గుంజుకుంటారని హెచ్చరించాయి. అందుకే షిరిడీ సాయినాథుడు ఎవరి వద్దకు ఉపదేశం కోసం పరుగులెత్తవద్దు అని ఆదేశించారు. చిల్లర మహిమలు ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకోజూడడం ఎంత హీనమో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలోని కుశాభావు ఘట్టం చదివితే తెలుస్తుంది. మంత్రోపదేశం యొక్క నిజతత్వమేమో, నేడు ప్రపంచంలో ఎక్కువగా దాని పేరిట జరుగుతున్నదేమో నేను దర్శించిన మహాత్ములు అను శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర మరియు శ్రీ అవధూత చరితామృతం చూస్తే తెలుస్తుంది. అందుకని ముముక్షువులందరూ గుర్తుంచుకొనదగిన కీలకమైన విషయం ఒక్కటే. సద్గురు కృప కోసం శ్రీగురు చరిత్ర శ్రద్ధగా పారాయణ చేస్తూ దత్తస్వామి మనను ఆదేశించనిదే ఎవరినీ ఆశ్రయించకుండటం మంచిది. తొందరపడక నిష్ఠ, ఓర్మిలతో, దీక్షతో ఆ గ్రంథం పారాయణం, ఆయా క్షేత్రాల సందర్శనము యథాశక్తి చేస్తూ ఇరుగు పొరుగు వారిని కలుపుకొని నిరాడంబరంగా సత్సంగాలు చేసుకుంటూ ఉండటం ఒక్కటే ఉత్తమమైన పద్ధతి. 2.
అలానే శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా మొదలైన దత్తావతార చరిత్రలు కూడా ఒక్కొక్కటి కొన్ని ఆవృత్తాల చొప్పున పారాయణ చేస్తుండాలి. అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఒక్క విషయం పారాయణకు ముందు నిత్యము లోతుగా మననం చేయాలి. వీరి రూపాలు, పేర్లు, విధానాలు వేరువేరుగా కనిపించినా వారందరూ వేరుగాదని, వారందరి రూపాల్లో దత్తస్వామి ఒక్కరే పైన సూచించిన ముఖ్యమైన కార్యక్రమం అన్ని స్థాయిలలోనూ కొనసాగిస్తున్నారని గుర్తుంచుకోవాలి. వారి చరిత్రలు చూస్తే వారిలో ప్రతి ఒక్కరూ పరబ్రహ్మ స్వరూపులు. పరబ్రహ్మము అద్వయము అంటే రెండు కానిది అని కదా ఋషులు తెలిపారు. ఒక్కటే అయిన పరబ్రహ్మం ఇన్ని రూపాలలో ప్రకటమైనా అది ఒక్కటిగా ఉండవలసిందే కదా. నగలెన్నైనా బంగారం ఒక్కటే, జీవులెన్ని రకాలైన జీవశక్తి ఒక్కటే. కనుక ఈ అవతారాలలో ఎవరి చరిత్ర చదువుతున్నా అనుక్షణము ఒక్క దత్తస్వామి చరిత్రలోని ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నామని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. తరువాత విరామ సమయంలో దత్తనామం కానీ లేక దత్తావతారాలలో ఏ ఒక్కరి నామమైనా జపిస్తుండాలి. ఇన్ని రూపాలలోనూ అన్ని రీతులా తమ మహిమ చూపిన దత్తస్వామిని ప్రేమతో పిలుస్తున్నామన్న భావంతో జపం చేయాలి. భోజనానికి ముందు కొద్ది అన్నం బయట ఉంచేటప్పుడు అట్టి దత్తస్వామిని హృదయమంతటితోనూ పిలిచి ఆ భిక్ష స్వీకరించమని ప్రార్థించాలి. తరువాత అంతటి స్వామి యొక్క ప్రసాదమన్న భావంతో భోజనం చేయాలి. 3. ఇంకొక్క విషయం గుర్తుంచుకుంటే చాలు. మనము ప్రస్తుత పామర స్థాయిలో జీవిస్తున్నంతకాలం రాగద్వేషాల ప్రభావం వలన పాపపుణ్యాలు చేస్తూనే ఉంటాం. అందువలన అనంతమైన జన్మ పరంపరలు, వాటిలోని కష్టసుఖాలు శిలాశాసనంగా మనకై మనమే సిద్ధం చేసుకుంటుంటాం. ఈ స్థితిలో మనం కొనసాగినంతకాలం దైవాన్ని ప్రార్థించి ఎన్ని సమస్యలు తాత్కాలికంగా మాత్రమే తొలగించుకుంటుంటే మాత్రం ఏమి ప్రయోజనం? పాపాలు ఇక చేయని స్థితి కోసం ప్రయత్నిస్తూ ఉంటే గాని దైవాన్ని ఇలా దేబరించడానికి అంతే ఉండదు. అంతవరకు వెంట్రుక వాసి తేడా లేకుండా సుఖాలతో పాటు కష్టాలు కూడా అనుభవించక ఎవ్వరికీ తప్పదు. మనం అట్టి ప్రయత్నం చేస్తుంటే మన ఆధ్యాత్మిక పరివర్తనకు అత్యవసరం కాని కష్టాలన్నింటినీ శ్రీ దత్తావతారమైన షిరిడి సాయినాథుడు మనం కోరకనే తొలగిస్తుంటారు. మిగిలిన వాటిని రోగి అయిన వాడు పచ్చము, ఔషధం, వైద్యుని నుండి స్వీకరించినట్లు భక్తి, విశ్వాసం మరియు ఓర్మిలతో స్వీకరించడం నేర్చుకోవాలి. నేర్చుకోకున్నా మనం చేయగలిగిందేమీ లేదు. ఏ విషయంలోనైనా మానవయత్నం చేయవలసిందే కానీ అప్పుడు పరిస్థితులన్నీ అనుకూలించడానికి కారణం మాత్రం మన ఆధీనంలో ఉండదు. అవన్నీ మన కర్మఫలానికి అధీనమే. కానీ వివేకంతో కూడిన తీవ్ర మానవయత్నం వల్లనే మనలో ఆత్మవికాసం కలుగుతుంది. కనుక ఇటు మన లౌకిక బాధ్యతలు కానీ అటు ఆధ్యాత్మిక సాధన కానీ కించిత్తు కూడా ఉపేక్షించకూడదు. మనము బ్యాంకులో దాచుకున్న డబ్బు తిరిగి మనకు లభించినప్పుడు పొంగిపోవలసిన కారణమేమున్నది? మనం ఒకప్పుడు బ్యాంకులో అప్పు తీసుకుని ఖర్చు పెట్టుకున్నాక అప్పు తీర్చవలసి వచ్చినప్పుడు కృంగవలసిన అగత్యమేమున్నది? జీవితంలో అనివార్యమైన కష్టసుఖాలు ఇట్టివేనని దృఢంగా గుర్తుంచుకుని సమభావంతో మన సాధన కొనసాగించడం ఒక్కటే శాశ్వతమైన దుఃఖ నివృత్తికి మార్గం. దీనికి తోడు మనం ఇలా సాధన చేస్తున్నప్పుడు విశ్వవ్యాప్తంగా కొనసాగవలసిన దత్తావతార కార్యంలో మనం కూడా పావులమని గుర్తుంచుకుంటే అపారమైన ఉత్సాహం కలుగుతుంది. ఇక ఇంతటి బృహత్తరమైన దత్తావతార కార్యానికి ఈ యుగంలో షిరిడి సాయిబాబా యొక్క అవతరణ, శంకుస్థాపన ఎలా అయ్యిందో చూద్దాం. అందులో మనము పావులమవుదాం. దానికి తోడు మన వ్యక్తిగతమైన సాధనకు ఎంతటి ఆలంబనం దొరికిందో గుర్తిద్దాం. వారి పవిత్ర సన్నిధిని మన హృదయాలలో శాశ్వతంగా పదిలపరుచుకుందాం. మన ప్రతి శ్వాస పవిత్రమైన ఆ సన్నిధిలో పీల్చుకుందాం. అందుకు భిన్నములు, తుచ్చములు అయిన మన మనోభావాలను, కుసంస్కారాలను నిరసిద్దాం. ఒకనాడు దత్తావతారాలైన ఈ మహామహితాత్ములు పీల్చి పవిత్రమునర్చిన గాలినే మనము పీలుస్తున్నామని, వారు సంచరించిన భూభాగంలో మనము జన్మించి ధన్యులమయ్యామని గుర్తుంచుకొని అందుకు తగిన రీతిన జీవిద్దాం. శ్రీ సాయినాథ్ మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.